అస్సలాము అలైకుమ్ మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీలో కొత్తిమీర టమాటా పచ్చడి సింపుల్ మెథడ్ తొందర తీసుకోవచ్చు. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తిమీర ఒక కట్ట, ఒక 5 టమాటాలు, సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు. స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశనగ పలుకులు వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర. ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా వేపుకోవాలి. కొద్దిగా లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకుందాము. ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది. ఇలాగా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, అదే కళాయిలో కొద్దిగా మన పచ్చిమిరపకాయలు మనకు సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా కారం సరిపోకపోతే ఇలాగా ఎండుమిర్చి కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మన కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత అదే కళాయిలో మనం కొత్తిమీర వేసుకోవాలి. ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలాగా కొద్దిగా లైట్గా ఇలా వేపుకుంటే సరిపోద్ది. మనము వేపన అవసరం లేదు, కొద్దిగా వేపితే సరిపోద్ది. ఇప్పుడైతే మనం తీసేసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా లైట్గా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఒక 5 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం, అది కూడా దీంతో పాటు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా వేగుతుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకోవాలి. ఇలాగా 2 నిమిషాలు అయిపోయింది మనకి. ఇప్పుడు చూద్దాము, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే కొద్దిగా ఎల్లుల్లిపాయల రెమ్మలు, అలాగే కొద్దిగా చింతపండు ఇలా వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. అలాగే మనం ముందుగా పప్పు దినుసులన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అలా ఇలా వేసుకొని మిక్సీలో వేసుకొని మనం కోర్సుగా ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న తర్వాత మనం అలాగే కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని దాంతోపాటు ఈ పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని మనం కోర్సుగా ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం తాలింపు పెట్టేసుకోవాలి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి.